చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. వారంతా రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు. ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకొని జీవించేవారు. అటువంటి వారిని ఒక్కసారిగా డయేరియా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం మాత్రం తమ తప్పేమీ లేదని దబాయిస్తుంది. ఎవరింట్లో వారు తిన్న తిండి కలుషితమైందని వాదిస్తుంది. ఒకేసారి 150కి పైగా కుటుంబాలలో వారు స్వయంగా వండుకున్న ఆహారం ఎలా కలుషితమయ్యిందో ఏలిన వారే సెలవివ్వాలి. స్వచ్ఛ భారత్లో దేశంలోనే 5వ స్థానం పొందిన విజయవాడ నగరంలో పారిశుద్ధ్య లోపం, నీటి సరఫరాలో నిర్లక్ష్యం, కలుషిత నీరు వల్ల డయేరియా ప్రబలిందని కాదనలేని వాస్తవం. నెలల తరబడి మంచినీటి సరఫరా చేసే ట్యాంకును క్లీన్ చేయడం లేదని, మంచినీరును సరఫరా చేసే పైపులు డ్రైనేజీ కాలువలోనే ఏర్పాటు చేయడం వల్ల లీకేజీలు ఏర్పడి డ్రైనేజీ నీరు మంచినీటి పైపులలో కలిసిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డయేరియాతో ఇబ్బంది పడే రోగుల సంఖ్య 150కి చేరింది. 2 మరణించగా వారు డయేరియాతో మరణించలేదని, ఇతర కారణాలతోనే మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని న్యూఆర్పేటలో ఉన్నాము. ఇక్కడ కేరన్ షేర్లో అయితే గత 3 రోజుల నుంచి డయేరియాతో ఇబ్బంది పడుతున్న సిటిజన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎలా హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీటిలో డ్రైనేజ్ వాటర్ పొల్యూట్ అయిపోయి ఇక్కడ వాళ్ళు ఆర్ఆర్పేటలో ఉన్న జనాలు అయితే చాలా డయేరియాకి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇక్కడ ఆన్ ద రిపోర్ట్ ప్రకారం అయితే 100 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు డయేరియాతో అని చెప్పారు. కానీ ఇంకా ఆఫ్ ద రికార్డ్ అయితే చాలామంది అయ్యారని తెలుస్తుంది మనకైతే. ఇంకా ప్రస్తుతం తీసుకొచ్చేది మనం ఎక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ సరిపోలేక చాలామంది జనాలను అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇంకా వెళ్ళి అసలు ఎలా అవుతుంది, వాళ్ళకి చెకప్ అనేది ఎలా చేస్తున్నారు, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు అని మనం తెలుసుకుందాము. మీకు ఎప్పటి నుంచి నీళ్ళు రావట్లేదు ఇక్కడ సరిగ్గా? 3-4 రోజులు మట్టి మురుకులు వస్తున్నాయి. ఉదయం ఆపేశారు నీళ్లు. నీటిలో నుంచి తేడాలు ఎలా కనబడుతుంది మీకు? ఎటువంటి తేడా ఉంది? ఎర్రగా ఉంటున్నాయి, వాసన కూడా వస్తున్నాయి. ఎర్రగా ఉంటున్నాయి. మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి డయేరియా కానీ వామిటింగ్ కానీ అయినాయా? ఏమి లేవు, బాగానే ఉంది. కానీ మా ఇంట్లో మట్టి బాగానే ఉంది. పేటలో మాత్రం 2-3కి మాత్రం బాగలేదన్నారు. ఇక్కడ డయేరియా రావడం వల్ల చాలామంది నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు. మీకు ఈ బిందు పట్టుకుని వస్తున్నారు కదా, మీకు ఈ 4 రోజులు బట్టి వాటర్ ట్యాంక్ వచ్చి నీళ్ళు ఇచ్చిందా? 4 రోజులు మట్టి రాలా, ఇవాళే వస్తానన్నది. 4 రోజులు మట్టి ఈ నీళ్ళే వాడుతున్నాం. ఇవాళ పొద్దున ఉదయం బాగా ఆపేశారు నీళ్లు. 5 రోజులు మట్టి వాసన వస్తున్నాయి. వాసన ఎర్రగా వస్తున్నాయి, నీళ్లు బాగోట్లేదు. ఇక్కడ మెడికల్ క్యాంప్ వాళ్ళు వచ్చి చెక్ చేశారు ఇంట్లో అందరికి. మీ ఇంటికి వచ్చి చెక్ చేశారా వాటర్? ఏం చేయలేదు, చెకింగ్ ఏం లేదు. మామూలుగా ఎర్రగా వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు, వాసన వస్తుంది, అంతేగాని చెకింగ్ ఏం లేదు. అమ్మా చెప్పండి, మీకు నీళ్ళు ఎప్పటి నుంచి ఇలా తేడా వస్తున్నాయి? దగ్గర చాలా రోజులు బట్టేటాగా వస్తుందండి. ఏంటంటే నీళ్ళు బాగా ఎర్రగా ఉంటున్నాయి. ఆ నీళ్ళు తాగిన కాడి నుంచి ఎదివరకన్నా కొంచెం బాగుండే, ఇప్పుడు కొంచెం అసలు బాగుంటలేదు నీళ్ళు. వాటర్ మూలాన ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. జ్వరాలని, దగ్గులని, జలుబులని పిల్లలకి ఎంతో ఇబ్బంది అయిపోయింది. మా బావోళ్ళు, మా తోడుకోళ్ళోళ్ళు వీళ్ళైతే హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇంకా కోలుకోలేదు. ఇంకా దగ్గర ఇంకా 2 వారాలు 3 వారాలు ఉండాల్సింది వస్తుందమ్మా అని చెప్తున్నారు. దీని మూలానైతే మరి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు జరుగుబాట్లు లేవు, మేము పనులకి వెళ్ళట్లేదు, బాగలేని కాడి నుంచి ఎల్లకాడే ఉంటున్నాము. మీరు వాటర్ వల్లే ప్రమాదం వచ్చింది అనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళకి? వాటర్ మూలనేనండి. ఈ వారం రోజులు బట్టి వాటర్ బాగుండట్లేదు, అసలు బాగా వాసన, అది కాక నీళ్ళు డ్రైనేజీ వాసన వస్తున్నాయి, అసలు బాగుండట్లేదు. వాటర్ మూలాన చాలా ఇబ్బంది పడుతున్నాము. బయట నుంచే వాటర్ తెప్పించుకుంటున్నాము. మీరు ఆ వారం గమనించినప్పుడు ఎవరికైనా చెప్పారా నీళ్ళు అనేవి? చెప్పలేదండి, మేము ఎవరికి చెప్పలేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈ వాటర్ మూలాన కొంచెం ఇంకా తేడా ఇబ్బంది ఎక్కువైపోయింది. మా దగ్గర మా ఇంట్లో మేము 4 బాగలేనప్పుడు హాస్పిటల్కి వస్తున్నాం చూపించుకుంటున్నాం. కానీ వాటర్ మూలాన అంతగా తెలియదు. తర్వాత తీరా టెస్టులు అవి చేయించుకుంటే అమ్మ వాటర్లో తేడా ఉందమ్మా అని అన్నారు. బాగా ఎర్రగా ఉన్నాయి, అసలు వాటర్ బాగుండట్లేదు. ముందు వారం రోజులు మట్టి వాసనే వస్తుంది, కాలువలో వాసన వస్తున్నాయి, తర్వాత నీళ్లు వాసన వస్తున్నాయి, డ్రైనేజీ వాసన. ఎవరు ఏం పట్టించుకోలేదు, ఎవరు కూడా చూడలేదు.
వీళ్ళకి వారం రోజులు బట్టి వీళ్ళకి విరోచనాలు, మొత్తానికి విరోచనాలే. ఆ సందులో ఆ అమ్మాయికి విరోచనాలు, వాంతులు అర్ధరాత్రిలో తీసుకెళ్లారు. ఆ రోడ్లో చాలా మందిని తీసుకెళ్లారు, ఈ రోడ్లో తీసుకెళ్లారు. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం విరోచనాలు, వాంతులే. అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు, ఎవరు కూడా రాలే. ఇంత మటుకు ఎవరు పట్టించుకోవాలి. నిన్నటి నుండి వస్తున్నారు అందరూ. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అంటారా? ఎవరు పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవాలి. ఈ రోడ్లో ఎవరిని వచ్చి కూడా వీళ్ళని 5గురిని ఇంట్లో పడ్డారు. ఆ 5గురిని కూడా పలకరించిన వాళ్ళు లేరు. మరి ఇప్పుడు మీరు వారం నుంచి నీళ్ళు రావట్లేదు అన్న, మీరు తాగడానికి మరి మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి మీకు? మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం, మినరల్ వాటర్ తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం అనమాట. అసలు లేదు, ఎవరు కూడా పట్టించుకోవాలి. మరి వీళ్ళకి విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వచ్చి ఎవరైనా కానీ పట్టించుకోవాలిగా. పట్టించుకొని ఏంటి ఇట్లా ఉందని అడగాలిగా. ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు ఎవరూ పట్టించుకోవాలి. మరి కాలువలు వాసన వస్తున్నాయి అని చెప్తున్నాం. అర్ధరాత్రిలో నిన్న వచ్చి అర్ధరాత్రిలో తీశారు కాలువలు. రోజు తీయట్లా, అసలు సరిగ్గా తీయలా. ఇదిగో చూడండి ఎట్లా ఉందో కాలువలో. అక్కడ చికెన్ కొట్టు ఉంది, చికెన్ కొట్టులోది మొత్తం పోసేస్తున్నాడు. మొత్తం ఆ వాసన అందరూ పీరుతారుగా. 12 గంటలకు వచ్చి కాలువలు తీశారు. ఎప్పుడూ లేదు. మేము 24 సంవత్సరాలు ప్లాట్లు ఇచ్చి ఇంత మటుకు జరగలే. ఇదే ఫస్ట్ టైం జరగటం. నీళ్ళు ఎప్పటి నుంచి కనిపించారండి చేంజ్ అనేది? ఒక 1 వీక్ 10 డేస్ బట్టి క్లియర్గా ఉంది. అసలు వాటర్ అంతా ఎర్రగా రావడం, వాటర్లో తాగడానికి కూడా వీలు లేకుండా, అసలు చిన్నపిల్లలు కూడా ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి విరేచనాలు, వాంతులు అవ్వడం, మోషన్స్ తట్టుకోలేక. ఏదో మామూలుగా ఈ రైన్ సీజన్ కాబట్టి ఏదో ఇదైంది అనుకున్నాం, కానీ ఇంత పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవుతుంది అని అనుకోలేదు. మరి దీన్ని బట్టి మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మరి చెప్పలేం. కానీ కాకపోతే ఈ రైన్ సీజన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి, వైరల్ ఫీవర్లు గట్రా ఉంటాయి కాబట్టి వాటి తాలూకా ప్రభావం కూడా ప్రాబ్లంలో బాగా ఉండొచ్చు. కాకపోతే వాటర్ ట్యాంక్ దగ్గర ఎవరో చనిపోయి అని పుకార్లు వస్తున్నాయి. ఇది ఉట్టిదో నిజం మరి తెలియదు. కానీ కాకపోతే బాగా పొల్యూషన్ అయిపోయిందని తెలుస్తుంది. అదంతా క్లీన్ చేసి అంతా చేస్తే కొద్దిగా ప్రజలకు కూడా ఇదిగా ఉంటుంది, కొద్దిగా మళ్ళీ మధ్యలో వచ్చినట్టు ఉంటుంది. మా పిల్లలకు కూడా, మా బాబుకు కూడా 1 వీక్ బట్టి అసలు పోయిన సండే నుంచి అసలు చాలా ఇదిగా ఉంటుంది. అసలు ఈ వాంటింగ్స్ ఒకటి, జ్వరం తగ్గట్లేదు, పగలు రావడం, నైట్లో వైరల్ ఫీవర్ రావడం, ఇటువంటి. ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సాయం లేదంటే ప్రభుత్వం కంప్లైంట్ చేయడం కానీ ప్రభుత్వం మీకు ఎటువంటి సాయం లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అయితే మాకు తెలియదు. కానీ ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. దాని గురించి మరి సొల్యూషన్ చేస్తారు. వాటర్ విషయంలో కూడా కొద్దిగా కేర్ తీసుకుంటే మంచిది. డ్రింకింగ్ వాటర్ అస్సలు ఉండట్లేదు. వాడుదామన్నా సరే భయంగా ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్లు అవుతాయి ఏమన్నా ఉద్దేశంతో. ప్రభుత్వం అయితే దీని గురించి ఏదైనా చేయబడితే మంచిది. ఏదైనా వాటర్ ట్యాంకులు వస్తున్నాయి కానీ అవి కూడా ఎర్రగా ఉంటున్నాయి, అవి కూడా తాగడానికి కూడా వీలు కాకుండా ఉంటున్నాయి. మరి మీకు మంచినీళ్ళు ఎలా వస్తున్నాయండి? మీరు ఇప్పుడు తాగడానికి, రోజువారీ తాగడానికి మంచిని ఎక్కడ తెచ్చుకుంటున్నారు? అంటే మామూలుగా ప్రైవేట్గా వాటర్ ట్యాంకులు కొనుక్కోవడం గట్రా చేస్తున్నాం, మినరల్ వాటర్. బాబుకి 1 ఇయర్ అండి. వాంతింగ్స్, మోషన్స్, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు చిన్నపిల్లలకి తాగేది వాటర్, నార్మల్గా మిల్క్ తాగుతారు, తల్లిపాలు లేకపోతే పాలు లేకపోతే వాటర్ తాగుతారు. అట్లాంటిది మంచినీళ్ళు పట్టడానికి కూడా చాలా భయాందోళనగా ఉంటుంది. కొంచెం ప్రభుత్వ అధికారులు కొద్దిగా ముందడుగేసి పిల్లల విషయం కూడా కొంచెం ముందుగా చూడాల్సిందని, దోమల గురించి కూడా ఏరియా కొద్దిగా వాతావరణం కోసం కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకేంటంటే కాలువలు కూడా సరిగ్గా తీయకుండా పైన తీసి చెత్త వల్ల కూడా పొల్యూషన్గా, దోమల వల్ల జ్వరాలు గట్రా వస్తున్నాయి. దానికోసం కొద్దిగా ఏంటంటే ప్రభుత్వ అధికారులు కొద్దిగా ముందడుగేసి పిల్లల విషయంలో కొద్దిగా బాధ్యతగా వహించాలని కొద్దిగా అడుగుతున్నాం. నీళ్ళు కూడా కలుషితమని చెప్తున్నారు. వాళ్ళ ద్వారా మనమే చూద్దాం అసలు పట్టిన నీళ్ళు ఎలా ఉన్నాయో. చూడడానికి ఎర్రగా ఉంటున్నాయి కానీ తాగడానికి కూడా వీలు కావట్లేదు అంటే ఒక్కోసారి. వాటి పెద్ద తేడా ఏమనిపించట్లేదు. ఇవి ఏం చేస్తున్నామంటే మేమేంటే హాట్ వాటర్లు వేడి చేసుకొని తాగాల్సి వస్తుంది. ఇది కూడా అంటే మామూలుగా రెగ్యులర్గా మనకి వచ్చే వాటర్ దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది వాటర్. ఇది కూడా మరి ఇది క్లోరినేషన్ చేసిందో మరి ఇది చేస్తారో నాకు తెలియట్లేదు మాకైతే. చూసారు కదా అసలు నీళ్ళు రంగు అయితే, అసలు ఈ నీటిని రంగులో నీళ్ళ రంగులు అసలు మారిపోయినాయి. నీళ్ళ రంగు అయితే మనకి మొత్తం కొంచెం పసుపు కలర్ ఎర్ర కనిపిస్తున్నాయి. నీళ్ళు అయితే అసలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు స్మెల్ అయితే అసలు పూర్తిగా మారిపోయింది. నీళ్ళ స్మెల్ అసలు రావట్లేదు. కొంచెం ఏదో కంపు కొడుతున్న పాడైపోయిన నీళ్ళ ఉన్నాయి. ఈ నీళ్ళు అయితే మనకి ట్యాప్ నుంచి నీళ్ళు కాదు, గవర్నమెంటే మనకి వీధి తిరిగి ఈ నీళ్ళు అయితే ఇచ్చింది. ఆ నీళ్ళు కూడా ఇలా ఉండడం వల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ అత్యంత అవసరంలో తాగాలంటే ఇయే కాచుకొని తాగుతున్నారు, లేకపోతే అందరూ డబ్బులు వేసుకొని బయట నుంచి ప్రైవేట్ నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇలాగుంటే వీళ్ళకి అసలు సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. గవర్నమెంట్ మీద ఆధారపడితే గవర్నమెంట్ కూడా ఇదే నీళ్ళు తేడం, ఇదే నీళ్ళు తెచ్చిన కూడా ఇవే తాగాలని పెట్టారు.
కానీ వీళ్ళకైతే ఈ నీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది చూసారు కదా, నీళ్ళు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ నీళ్ళు తాగడానికి ఎటువంటి పనికిరావు. ఇక్కడ ఈ న్యూ ఆర్ఆర్పేటలో ఉన్న జనాల పరిస్థితి, నీళ్ళు అయితే వీళ్ళకి ఎటువంటిగా సహకరించవు. వీడియో జర్నలిస్ట్ సాయితో సుహాస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.